మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే 7:30 శని మొదలైంది, ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి. 7:30 శని జరుగుతుంది కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా. వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. బాగా చెప్తున్నాను, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. కార్తీక మాసం వరకు కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదాన్ని కొంచెం చేసుకోండి. ఖచ్చితంగా అనుభవజ్ఞ వ్యక్తులతో సహాయం చేసి ఇది నేను చేయొచ్చా లేదని చెప్పండి. మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడకండి. అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు. లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కోర్టు కేసుకి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అది మీకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో 3వ వారంలో ఏమవుతుందంటే కాస్త నిరాశ, అనుకున్నదంతా గొప్పగా జరగవచ్చు. ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ నెలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి. నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది.